అంటే ఈ పాటలు మీరు పాడుతున్నప్పుడు ఎలా ఎంచుకుంటారు మీరు? ఎలా పాడాలి ఏంటిదని? రాగాలు, తాళాలు, మేఘాలు ఎలా ఎంచుకుంటారు? అంటే ఒరిజినాలిటీగా అంటే హార్ట్ఫుల్గా ఏదన్నా ఉంది అనుకో. ఇప్పుడు మీ పేరు పప్పు ఉంది అనుకో. అంటే ఇప్పుడు ఇప్పుడు వంట చేసినట్టు ఫీల్ అవుతాను అనమాట. పప్పు అనే పేరు గుర్తు రాగానే పప్పు కూడా గుర్తుకు వస్తుంది. పప్పు ఎట్లా చేస్తారు? పప్పమ్మ పప్పు పావుషేరు పప్పు పప్పులోన ఉప్పేసి కారం వేసి పసుపు వేసి దంచమ్మ దంచు రుద్దమ్మ రుద్దు ఇట్లా ఉంటది కదా. ఇవన్నీ చేస్తేనే కదా పప్పు తాళ్ళు పెట్టుకొని తింటే పప్పు ఉండేది. అవును. ఓకే. ఇప్పుడు ఉన్నది ఓకే. ఒక మంచి పాట పాడండి. పాట పాడాలా? పాట లెక్కనే కదా. ఓకే, డైలాగ్ కూడా చెప్తా. ఒక డైలాగ్ చెప్పాలి. పాట లెక్కన కూడా డైలాగ్. ఇడ్లీ బొండా ఇడ్లీ బొండా ఇడ్లీ బొండా ఇడ్లీ బొండా ఇడ్లీ బొండా చాయ్ దోశ ఇడ్లీ తిని చాయ్ తాగి పోదు రండి. ఓ పప్పు మామ, ఓ రఘు మామ, ఓ సాయి మామ, ఇడ్లీ బొండా చాయ్ దోశ. డైలాగా? ఏ సినిమాలో ఎక్కడిది ఇది డైలాగ్ అండి? ఇడ్లీ దోశ ఇది డైలాగా? ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్పా. అరే బై, అరే ఒక లొల్లి పోయింది అనుకున్నా మళ్ళీ ఒక లొల్లి తీసుకొచ్చి ముంగడ పెట్టారు. నేను నాకు వస్తలే వద్దని అనుకుని ఊరికొచ్చి ఇక్కడ కూర్చుంటే మళ్ళీ తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చుండే పెట్టారు. అరే దమ్మకు పని చెప్తున్నారా కొద్దిగా? ఏ సినిమా? ఎవరిది? ఏ హీరోయిన్ డైలాగ్? పాటలక్క. అవునండి. అవును, మీకు ఆఫర్స్ అంటే వచ్చినప్పుడు సినిమా ఆఫర్స్ వచ్చి ఇప్పుడు రాజమౌళి గారు మీకు పిలిచి ఆఫర్ ఇచ్చారు అనుకోండి బాహుబలి 3లో, అప్పుడు పాడతారా పాడారా? మీరు ఇచ్చేటట్టు ఇప్పిస్తారా అండి? ఎందుకు మీ టాలెంట్ ని చూసి ఇట్లా క్యూ కడతారు లైన్ లో? ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత మొత్తం క్యూ కడతారు ఇట్లా. అవును. ఎర్రగడ్డ వార్షులు. సరే అండి. ఓకే, ఇది పచ్చబొట్టేసిన పాట పాడవా? బాహుబలి, తమన్నా, ప్రభాస్. ఓకే అండి, పాడ. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలనే పంచుకుంటాదోరా, జంట కట్టేసిన తుంటరోడానితో కొంటె తంటాలైనా పడతానురా, వెయ్యి జన్మాలు ఆరాటమై వేచి ఉన్నావి నీ ముందరా, చెయ్యి నీ చేతిలో చేరగా రెక్క విప్పింది నా తొందర, పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలనే పంచుకుంటాదోరా. రియల్ పాట కూడా మర్చిపోయాను నేను. ఒక నిమిషం కాల్ వస్తుంది, నీ పాట వినేమో. हेलो, हाँ शूटिंग में हूँ, चलता है, बोलो बोलो जल्दी बोलो मेरे को स्टूडियो में. కోకిల 10 సినిమాలలో 10 పాటలట పాడతావా? చెప్పు, డైరెక్టర్ గారు లైన్లో ఉన్నారు. ఎస్ అను. మిమ్మల్ని కొడతానండి మీరు అట్లా చేస్తే. చెప్పండి తొందరగా, కొంచెం ఆలోచించుకొని చెప్తుందా, టైం లేదు మా కోకిలమ్మకు. ఓకేనా, బాయ్. అంటే ఇలాంటి టైం కూడా రావాలని కోరుకుంటున్నా నేను పాటలక్కకు. ఆ టైం రావాలి. ఓకే.